ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించిన వాల్మీకి రామాయణంలో 27వ సర్గ దగ్గరికి వచ్చాం. బాలకాండంలో 27వ సర్గ. 26వ సర్గతో తాటక వధ పూర్తయింది. దేవతలందరూ సంతోషించి దివ్యాస్త్రములను శ్రీరామచంద్రునికి ఇమ్మని విశ్వామిత్రుని కోరారు. 27వ సర్గ. విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రములు ఉపదేశించుట. విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట నివసించి మరునాడు చిరునవ్వు నవ్వుచు రామునితో మధురముగా ఇట్లనెను. రామ, నాకు చాలా సంతోషము కలిగినది. నీకు ప్రేమపూర్వకముగా కొన్ని అస్త్రములను ఇచ్చెదను. దేవ, అసుర, గంధర్వ, ఉరగాదులు ఎవ్వరు శత్రువులుగా వచ్చినను యుద్ధరంగమునందు ఈ దివ్యాస్త్రముల సహాయముచే నీవు వారిని బలాత్కారముగా వశము చేసుకొని జయింపగలవు. ఇది జరగవలసిన కార్యక్రమానికి ముందు ప్రిపరేషన్ లాగా మనకు కనిపిస్తుంది. నీకు ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్రములను, అత్యుగ్రమైన ఐంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శ్రేష్టమైన శూలమును, బ్రహ్మ శిరోస్త్రమును, ఐషికాస్త్రమును, అత్యుత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. మోదకి, శిఖరి అనెడు ప్రజ్వరిల్లుతున్న 2 గదలను, ధర్మపాశమును, కాలపాశమును, వారుణపాశమును, గొప్పదైన వారుణాస్త్రమును, శుష్కము, ఆర్ద్రము అనెడి 2 పిడుగులను, పైనాకాస్త్రమును, నారాయణాస్త్రమును, శిఖరమును పేరు గలది, అగ్నికి చాలా ఇష్టమైనదియో అగు ఆగ్నేయాస్త్రమును, ప్రధనము అను పేరుగల వాయవ్యాస్త్రమును, హయశిరస్సు అను అస్త్రమును, క్రౌంచాస్త్రమును 2 శక్తులను ఇచ్చెదను. అసురులు ధరించు కంకాళము, కపాలము, కంకణము అను ముసలములను కూడా పూర్తిగా ఇచ్చెదను. వైద్యాధరమనెడు మహాస్త్రమును, నందనమనెడు శ్రేష్టమైన ఖడ్గమును, నిద్ర కలిగించున్నదియు నిద్ర తొలగించున్నదియు అగు గాంధర్వ మానవ అస్త్రములను, సౌరాస్త్రమును ఇచ్చెదను. రామ, దర్పణ, శోషణ, సంతాపన, విలాపనాస్త్రములను, మన్మధునకు ఇష్టమైనది ఎదిరింపరానిదియు అగు మదనాస్త్రమును, పిశాచములకు సంబంధించినది వారికి ఇష్టమైనది అగు మోహనాస్త్రమును గ్రహించుము. తామస, సౌమనాస్త్రములను, ఎదిరింప శక్యము కాని సంవర్తాస్త్రమును, మౌసలాస్త్రమును, సత్యాస్త్రమును, మాయాధరాస్త్రమును, ఇతరుల తేజస్సును ఆకర్షించు ఘోరమైన తేజప్రభాస్త్రమును, సోమదేవతాకమైన శిశిరాస్త్రమును, త్వస్త్రదేవతాకమైన సుదామనాస్త్రమును, భగుని దారుణమైన సీతేషువు బాణమును మరియు మానవాస్త్రమును గ్రహించుము. ఇష్టము వచ్చిన రూపములు ధరించగలవి, చాలా గొప్పవి, విశేషమైన బలము కలవి అగు ఈ అస్త్రములను వెంటనే గ్రహింపుము. అప్పుడు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు శుచి అయి ప్రసన్న చిత్తుడై పూర్వాభిముఖుడై అత్యుత్తమముగు అస్త్ర సముదాయమును రామునకిచ్చెను. ఏ అస్త్రములను సాంగోపాంగములుగను పరిపూర్ణముగను స్వీకరించుటనున్నది దేవతలకు కూడా దుర్లభమో అట్టి అస్త్రములను విశ్వామిత్రుడు శ్రీరామునకు ఇచ్చెను. ధీమంతుడైన విశ్వామిత్రుడు జపించుచుండగా పూజనీయములైన అస్త్రములన్నీ రాముని సేవించినవి. పరమోదారులైన అస్త్రదేవతలందరూ అప్పుడు నమస్కరించుచు రామ, మేమందరము నీ కింకర్లము అని పలికిరి. రాముడు ఆ అస్త్రములను స్వీకరించి హస్తముచే ఆ అస్త్రదేవతలను స్పృశించి మీరందరూ నా మనస్సులో సంచరించుచుందురుగాక అని ఆ దేవతలను ఆజ్ఞాపించెను. అటు పిమ్మట మహా తేజస్శాలియగు రాముడు సంతోషించి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ప్రయాణమయ్యను.
శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 27వ సర్గము సమాప్తము. ఈ సర్గలో విశ్వామిత్రుడు తనకు తెలిసిన దేవతాస్త్రములనన్నింటినీ కూడా శ్రీరామచంద్రమూర్తికి సమర్పించను. ఆ అస్త్రములన్నీ శ్రీరామచంద్రమూర్తి తలచిన మరుక్షణము అస్త్రము ఎదుటి శత్రువులను నిర్జరిస్తుంది. 20 జై శ్రీరామ్. 28వ సర్గము విశ్వామిత్రుడు రామునకు అస్త్రముల ఉపసంహారమును ఉపదేశించటం. శస్త్రాన్ని వేయడమే కాదు, శస్త్రం అంటే బాణము, అస్త్రం అంటే మంత్రపూరితమైన ఆయుధము. ఆ ఆయుధాన్ని వేసినప్పుడు ఒకవేళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అంటే ఉపసంహరించే మంత్రాలు కూడా ఉంటాయి. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి ఉపసంహరించడం కూడా తెలియజేశారు. శ్రీరాముడు పవిత్రుడై అస్త్రములను గ్రహించి ఆనందించి నడిచి వెళ్ళుచునే విశ్వామిత్రునితో ఇట్లనను: పూజ్యుడా, అస్త్రములను స్వీకరించి ఇప్పుడు నేను దేవతలకు కూడా ఎదిరింప శక్యము కానివాడనైతిని. మునిశ్రేష్ఠ, నీవు ఉపదేశించిన అస్త్రముల ఉపసంహారమును కూడా తెలిసి కొనగోరుచున్నాను. రాముని మాటలను అంగీకరించి విశ్వామిత్ర మహర్షి అస్త్రముల ఉపసంహారమును కూడా ఉపదేశించాను. సామాన్య మానవులైతే అస్త్రములు వచ్చాయని ఆనందిస్తారు. ఈ అస్త్రాలను వేయడమే కాదు, వాటిని ఎలా వెనక్కి తీసుకోవాలో కూడా శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గర అభ్యసించారు. రామ, భృషాశ్వని కుమారులను ప్రకాశించునవియు కామరూపము కలవియువగు సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాన్ముఖము, అవాంగ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృషణము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిల్మాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, దృంభకము, సర్వనాభము, సంతానము, వరుణము. ఇవన్నీ కూడా అస్త్రాల పేర్లు. అస్త్రములను నా వద్ద నుండి స్వీకరింపుము, నీవు సత్పాత్రమైన వాడవు అని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునితో అనను. శ్రీరాముడు సంతసించిన హృదయముతో అటులనే గ్రహించెదను అని పలికి ఆ అస్త్రములను గ్రహించెను. ఆ అస్త్ర దేవతలలో కొందరు ఎర్రగా కాలిన బొగ్గు నిప్పుల వలె ఉండిరి, కొందరు ధూమము వలెను అంటే పొగలాగా, కొందరు చంద్ర సూర్యుల వలెను ఉండిరి. దివ్యములైన ప్రకాశించుచున్న దేహములు దాల్చి సుఖమును కలిగించు ఆ అస్త్రదేవతలు వినయముతో చేతులు కట్టుకొని మధురముగా మాటలాడుతూ రామునితో, ఓ నరశ్రేష్ఠుడా, ఇదిగో మేమిచ్చటనున్నాము, ఏమి చేయవలనో ఆజ్ఞాపించము అని పలికిరి. శ్రీరామచంద్రమూర్తి, మీరు నా మనస్సులో మెదులుచు పని పడినప్పుడు నాకు సహాయము చేయుడు, అంతవరకు యథేచ్ఛగా వెళ్ళుడు అని రాముడు అస్త్రములతో పలికెను. ఆ దేవతలు అటులనే చేసదమని పలికి రామునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి సెలవు గైకొని వచ్చినట్లుగానే వెళ్ళిపోయిరి. రాముడు ఉపసంహార మంత్రములను తెలుసుకొని నడుచుతూనే విశ్వామిత్ర మహర్షితో మధురము మృదువు అయిన వచనమును పలికెను. మునిసత్తమ, అటువైపు పర్వతమునకు కొంచెము దూరమున ఒక వృక్షముల గుంపు మేఘము వలె చూడముచ్చటగా ఉన్నది. ఇది మృగములతో నిండి ఉన్నది, చాలా మనోరంజకముగా ఉన్నది. మధుర నాదములు గల నానావిధ పక్షులు ఇందు సంచరించుతున్నవి. ఇది ఏమి నాకు వినుటకు చాలా కుతూహలముగా ఉన్నది అన్నను. ఈ ప్రదేశము సుఖకరముగా నుండుటచే భయంకరమైన అరణ్యము నుండి బయటకు వచ్చినామని అనుకొనుచున్నాను. ఈ ఆశ్రమం ఎవరిది ఓ పూజ్యుడా, అంతయు నాకు తెలుపుము. మహాముని, నీవు చెప్పిన బ్రహ్మహత్య చేయువారును దుర్మార్గులను దుష్ట స్వభావులను ఆ పాపాత్ములు ఎక్కడికి వచ్చి నీ యజ్ఞమునకు విఘ్నముకు చేయుచుందురు. నేను నీ యాగమును సంరక్షించవలసిన ప్రదేశమేది? నేను రాక్షసులను ఎక్కడ చంపవలసి ఉన్నది? ఇది అంతయు వినవలనని కోరుచున్నాను.
రామాయణంలోని బాలకాండలోని 28వ సర్గము సమాప్తము. దానికి విశ్వామిత్ర మహర్షి 29వ సర్గలో సమాధానం చెప్పారు. జయ శ్రీరామ్. విశ్వామిత్రుడు రామునకు సిద్ధాశ్రమ వృత్తాంతము తెలుపుట. హిమాలయాల్లో సిద్ధాశ్రమం ఉంది, ఇప్పటికీ కూడా ఉంది అని మహర్షులు తెలియజేస్తుంటారు. అప్రమేయ ప్రభావుడగు రాముడు ఆ వనమును గూర్చి ప్రశ్నింపగా విశ్వామిత్రుడు చెప్పుటకు ఉపక్రమించెను. రామ, దేవతా శ్రేష్ఠుడును సర్వశక్తుడును అగు విష్ణువు చాలా కాలము అనగా 100 కొలది యుగముల పాటు మహాతపస్సు చేయుచు ఈ వనములో నివసించెను. ఇది వామనావతారమునకు పూర్వము వామనుడు నివసించిన ఆశ్రమం. ఇచట కశ్యపుడు తపస్సు చేసి సిద్ధి పొందుటచే దీనికి సిద్ధాశ్రమము అని పేరు వచ్చినది. విష్ణువు ఈ ఆశ్రమంలో తపస్సు చేయుతున్న కాలమున విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి ఇంద్ర మరుద్గణాది సహితముగా దేవతలను జయించి 3 లోకములలో ప్రసిద్ధుడై రాజ్యమేలెను. బలిచక్రవర్తి యాగము చేయుచుండగా అగ్ని మొదలైన దేవతలు ఈ ఆశ్రమంలో ఉన్న విష్ణువును సమీపించి, ఓ మహావిష్ణు, విరోచనుని పుత్రుడైన బలి గొప్ప యజ్ఞము చేయుచున్నాడు. ఆ యజ్ఞము పూర్తి కాక మునుపే స్వకార్యమును అనగా నీ వారమగు మా కార్యమును సాధించుము. నలుమూలల నుండి వచ్చిన యాచకులు అతనిని యాచించుతున్నారు. ఎవరు ఏది యాచించినను అది ఎచట ఏ విధముగా ఉన్నదో దానినంతను అచటనే ఆ విధముగానే ఇతడు ఇచ్చివేయుచున్నాడు. నీవు దేవతల హితము కొరకై మాయచే వామన రూపము ధరించి యాచకుడవై వెళ్ళి ఉత్తమమైన కళ్యాణకర కార్యమును చేయుము అని ప్రార్థించిరి. ఇంతలో అగ్నితో సమానమైన కాంతి గలవాడు, తేజస్సుతో దేదీప్యమానుడు, మహాత్మ్యము కలవాడు అయిన కాశ్యపుడు అదితి సమేతుడై 1000 దివ్య సంవత్సరములు చేసిన వ్రతమును భార్య సహాయంతో పూర్తి చేసుకొని వరదుడైన శ్రీ మహావిష్ణువుని, ఓ పరుషోత్తమ, నీవు తపోమయుడవు, తపస్సు యొక్క రాశివి, తపస్సు నీ మూర్తి, నీవు తపస్వరూపుడవు. అట్టి నిన్ను బాగుగా తపస్సు చేసి నేడు నేను చూడగలుగుతున్నాను. ప్రభు, ఈ ప్రపంచమునంతయు నీ శరీరములో చూచుతున్నాను. విశ్వరూపం, నీకు ఆది లేదు, అంతం లేదు. నీవిట్టి వాడవని వర్ణింప శక్యము కాదు. నిన్ను నేను శరణు చొచ్చుతున్నాను అని స్తుతించెను. విష్ణువు సంతోషించి, ఎట్టి పాపములు లేని ఆ కాశ్యపునితో వరమును కోరుకొనుము, నీవు వరమునీయదగిన వాడవని నేను నమ్ముతున్నాను అనను. మరీచను కుమారుడైన కాశ్యపుడు విష్ణువు మాటలు విని, ఓ వరదుడా, నీవు అనుగ్రహించి అదితికిని దేవతలకును వారితో పాటు నిన్ను ప్రార్థించుతున్న నాకును వరము నిమ్ము. అదితికిని నాకును పుత్రుడవగుము. మా కుమారుడవగుటచే దేవేంద్రునకు తమ్ముడవై శోక పీడితులైన దేవతలకు సహాయము చేయుము. నీవు నాకు పుత్రుడుగా జన్మించుటచే నా తపస్సు సఫలమగును. నీ అనుగ్రహము వలన ఈ ఆశ్రమము సిద్ధాశ్రమము అని పేరు కలది కాగలదు. భగవాన్, ఇచటి నుండి లేము, నా పుత్రుడు వగుము అని ప్రార్థించాను. అంత శ్రీ మహావిష్ణువు అదితి పుత్రుడుగా జన్మించి వామన రూపము ధరించి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళెను. గౌరవమును ఇచ్చువాడు, అభిమానమును తొలగించువాడు, సర్వలోక స్వరూపుడు, సర్వభూతములకు హితము చేయుటందు ఆసక్తి కలవాడు అయిన ఆ మహావిష్ణువు 3 అడుగులు యాచించి వాటిని ప్రతిగ్రహించి 3 లోకములను ఆక్రమించి పరాక్రమముచే బలిని బంధించి త్రిలోకాధిపత్యమును మరల మహేంద్రునకు ఇచ్చెను. రామాయణంలో బలిచక్రవర్తి గాథ వస్తుంది, భాగవతంలో విశదంగా వస్తుంది. పూర్వము వామనుడు ఈ ఆశ్రమంలోనే ఉండేవాడు. వామనునిపై ఉన్న భక్తి చేత నేను కూడా ఈ ఆశ్రమంలో నివసించుతున్నాను. నా యజ్ఞమునకు విఘ్నము చేయు రాక్షసులు ఈ ఆశ్రమమునకే వచ్చుతున్నారు. వారిని ఇక్కడే చంపవలసి ఉన్నది. ఇప్పుడు అత్యుత్తమమైన సిద్ధాశ్రమములో ప్రవేశించదము. నాయన, ఈ ఆశ్రమము నాకెట్లో నీకును అట్లే. ఎంత మంచి మాట! ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇది మీ ఇల్లే అనుకోండి అని చెప్పగలగడమే నిజమైన ఆతిథ్యం.
రామలక్ష్మణులతో ఆశ్రమంలోనికి ప్రవేశించుతున్న విశ్వామిత్ర మహాముని మంచు తొలగి పునర్వసు నక్షత్రములతో కూడిన చంద్రుని వలె ప్రకాశించెను. సిద్ధాశ్రమంలో నివసించు మునులందరూ విశ్వామిత్రుని చూచి తొందరగా పరిగెత్తి వెళ్ళి అతనిని పూజించిరి. ధీమంతుడగు విశ్వామిత్రునకు తగు విధముగా పూజములు చేసిరి. అట్లే రాజపుత్రులకు కూడా అతిథి పూజన చేసిరి. పిమ్మట శత్రు సంహారకులైన రామలక్ష్మణులు క్షణకాలము విశ్రాంతి తీసుకొని విశ్వామిత్రునికి నమస్కరించి ఇట్లు పలికిరి: ఓ మునిశ్రేష్ఠ, ఈ రోజుననే యజ్ఞదీక్షలో ప్రవేశించుము. ఈ సిద్ధాశ్రమము సిద్ధిప్రదమై సార్థక నామధేయమగుగాక. నీ వచనము సత్యమగుగాక. మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి వారి వాక్యము విని నియమమును అవలంబించి ఇంద్రియములను నిగ్రహించి యజ్ఞదీక్షలో ప్రవేశించెను. రామలక్ష్మణులు ఆ రాత్రి అంతయు సావధాన చిత్తులై ఉండి ప్రాతకాలమున లేచి ఆచమనము చేసి ప్రాతకాల సంధ్యను ఉపాసించి నియమపూర్వకముగా గాయత్ర్యాది మంత్రముల జపము చేసి అప్పటికే అగ్నిహోత్రము చేసుకొని ఉపవిష్టుడై కూర్చున్న ఆ విశ్వామిత్రుని సమీపించి నమస్కరించిరి. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 29వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 30వ సర్గము. 30వ సర్గలో రాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగమును రక్షించుట మనకి కనిపిస్తుంది. పిమ్మట ఏ దేశమునందు ఏ కాలమునందు ఎట్లు మసలు కొనవలనో తెలిసినవారు, ఏ దేశమునందు ఏ కాలమునందు ఎట్లు మాటలాడవలనో తెలిసినవారు, శత్రు సంహార సమర్థులు అయిన రామలక్ష్మణులు, బ్రహ్మర్షి, ఆ రాక్షసుల నుండి నీ యజ్ఞమును ఎప్పుడు రక్షించవలనో వినగోరుతున్నాము. ఆ కాలము దాటిపోకూడదు కదా అని విశ్వామిత్రుని అడిగిరి. ఆ విధముగా పలుకుతూ యుద్ధము చేయుటకై తొందరపడుతున్న ఆ రామలక్ష్మణులను చూచి సంతసించి అచ్చటి మునులందరూ వారిని ప్రశంసించి, రామలక్ష్మణులారా, విశ్వామిత్ర మహర్షి దీక్ష వహించిన నాడుగాన మౌనము పాటించును. నేడు మొదలు 6 రాత్రులు మీరు యాగరక్షణము చేయుడు అని తెలిపిరి. కీర్తిమంతులైన రామలక్ష్మణులు వారి వాక్యము విని 6 రేయింబవళ్ళు నిద్రలేని వారే ఆ తపోవనమును రక్షించిరి. ధనుర్ధారులైన ఆ వీరులు సన్నద్ధులై ఆ విశ్వామిత్రుని సమీపమునే ఉండి ఆ మునిశ్రేష్ఠుని రక్షించిరి. 5 దినములు గడిచి 6వ దినము వచ్చినది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, సన్నద్ధుడవై అప్రమత్తుడవై ఉండుము అని పలికెను. రాముడు యుద్ధాభిలాషతో తొందరపడుతూ ఈ విధముగా పలుకుతుండగానే ఋత్విక్కులతోనూ పురోహితునితోనూ కూడిన యజ్ఞవేదిగా భగ్గున మండెను. దర్భలతో, చమసములతో, సృక్కులతో, సమిధలతో, పుష్ప సముదాయముతో, విశ్వామిత్రునితో, ఋత్విక్కులతో కూడిన వేది ఒక్కసారి జ్వలించినది. ఆ యజ్ఞము మంత్రపూర్వకముగాను శాస్త్రానుసారముగాను జరుగుతుండెను. అంతలో ఆకాశము నుండి భయంకరమైన శబ్దము వినపడెను. వర్షాకాలమున బయలుదేరిన మేఘము వలె ఆకాశమును ఆవరించి మారీచ సుబాహువులు మాయా వికారములను చూపుచూ పరుగెత్తి వచ్చిరి. భయంకరులైన మారీచ సుబాహువులను వారి అనుచరులను వచ్చి యజ్ఞము జరుగు ప్రాంతమునందు రక్త ప్రవాహమును వర్షించిరి. రక్త ప్రవాహముచే నింపబడిన వేది ప్రజ్వరిల్లెను. అంతలో శీఘ్రముగా పరిగెత్తి వచ్చిన రాముడు ఆకాశమునందు ఆ రాక్షసులను చూచెను. వేగముగా వచ్చి పడుతున్న ఆ మారీచ సుబాహువులను చూచి రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, దుర్మార్గులు నరమాంస భక్షకులు అయిన ఈ రాక్షసులను వాయువు మేఘములను ఎగరగొట్టినట్లు మానవాస్త్రముచే ఎగరగొట్టి వేయుచున్నాను చూడుము అని పలుకుతూ చాలా కోపించి మంచి సామర్థ్యము కలది, మిక్కిలి ప్రకాశించున్నది అయిన మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను. ఆ మానవాస్త్రము చేత కొట్టబడిన మారీచుడు పూర్తిగా 100 యోజనముల దూరములో కెరటములతో ఎగసిపడుతున్న సముద్ర జలమునందు పడెను. ఆ చల్లని బాణము చేత కొట్టబడి చైతన్యము కోల్పోయి గిర్రును తిరిగిపోవచ్చు దూరముగా పడవేయబడిన ఆ మారీచును చూచి
రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఈ మానవాస్త్రము తన ధర్మమును అనుసరించి సంధించిన చల్లని బాణమును చూడుము. ఇది వీనికి మోహము కలుగచేసి స్పృహ పోగొట్టి తీసుకొని పోవుచున్నది, కానీ ఇతని ప్రాణములు తీయలేదు. జాలి లేనివారు, దుర్మార్గులు, పాపములు చేయువారు, యజ్ఞములను చెరచువారు, రక్తమును తాగువారు అయిన ఈ మిగిలిన రాక్షసులను కూడా చంపెదను అనుచు దివ్యము ఆశ్చర్యకరము అయిన ఆగ్నేయాస్త్రమును గ్రహించి సుబాహువు వక్షస్థలంపై ప్రయోగించెను. దాని దెబ్బతిని అతను నేలకూలెను. ఆశ్రమములోని మునులకు ఆనందము కలిగించుతూ రాముడు మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రము ప్రయోగించి చంపెను. పూర్వము విజయము కలిగినప్పుడు దేవతలు దేవేంద్రుని పూజించినట్లు ఋషులందరూ ఆ రాక్షసులనందరినీ వధించిన రాముని ప్రశంసించిరి. యజ్ఞము సమాప్తమైన పిమ్మట విశ్వామిత్ర మహాముని ఈతి బాధలన్నీ తొలగిపోయిన దిక్కులను చూచి రామునితో, మహాబాహు, నేను తలపెట్టిన పని పూర్తయినది. నీవు తండ్రి గారి ఆజ్ఞను నిర్వహించితివి. ఈ సిద్ధాశ్రమమును సత్యమైన పేరుగల దానివిగా చేసితివి అని అభినందించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 30వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామపాదార్పణమస్తు. జై శ్రీరామ్.